కాబట్టి ప్రార్థన అనే ప్లాట్ఫామ్ ను మీ జీవిత కాలంలో మీరు ఎలా వినియోగించుకుంటున్నారో నిజంగా తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుని సముఖం నుండి ఉపదేశాలు అనుగ్రహించబడ్డాయి. ఆ ఉపదేశాలు క్షేమకరమైనవి కానే కావు. అంటే నీ చెంపలు పెరిగి వేస్తారు, నీ వీపు దున్నబడుతుంటది, నీ ముఖ మీద ఉమ్మేస్తారు, నిన్ను అవమానిస్తారు. ఉపదేశాలు అలాంటివి ప్రభువైన యేసుక్రీస్తుకి అప్పగించబడినవి. వాటిని పాటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సముఖానికే వచ్చి దేవునితో మాట్లాడేవాడు, దేవునికి ప్రార్థించుకునేవాడు. ఏమని? వాటిని పాటించడానికి, వాటికి అనుకూలంగా నా జీవిత కాలంలో నేను సిద్ధపడటానికి సహాయం చేయండి అని దేవునికి ప్రార్థన చేసేవాడు. అందువలననే ప్రభువైన యేసుక్రీస్తు రాతి మీద ఉమ్మేసిన ఒకటే, నా మీద ఉమ్మేసిన ఒకటే అనేటట్టుగా ఉపదేశాన్ని అలంకరించడానికి ప్రార్థనా జీవితాన్ని వినియోగించుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనకు కూడా ఉపదేశాలు అనుగ్రహించబడతాయి, కానీ కీడు కోసం కాదు, మేలు అనుగ్రహించడం కోసమే, భవిష్యత్ క్షేమం కోసమే పరలోకం నుండి ఉపదేశాలు అందించబడుతున్నా. వాటిని పట్టించుకోము, వాటిని పాటించము. ఎందుకు అని అంటే ప్రార్థించం దానికోసం. మనకేం అనుగ్రహించబడింది ఉపదేశము? కొట్టినోడు కొట్టొద్దని చెప్పిందా లేదా? తిట్టునోడు తిట్టొద్దని చెప్పిందా లేదా? మేలు చేసి కీడు అనుభవించమని పిలిచింది కదా. వందనం చేసినోడికి వందనం చేస్తావేంటి అని అడిగిందా లేదా? అంటే కీడు కల్పించిన తిరిగి మేలు కోరుకోవటం అనేది పరలోకం నుండి మనకు అనుగ్రహించబడిన ఉపదేశం. ఎందుకు? క్రీస్తు ప్రభు కొట్టునోడు కొట్టకుండా, తిట్టునోడు తిట్టకుండా, కనీసం బెదిరించకుండా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన జీవితాన్ని వినియోగించుకుని మనకి మోడల్ వేసిన తర్వాత కూడా దాన్ని పాటించము, పట్టించుకోము. మనం ఎల్లప్పుడూ వినటానికే వస్తామే గాని దాన్ని పాటించడానికి కనీసపు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండము. ప్రార్థన జీవితాన్ని ఎందుకు కలిగి ఉండాలి జీవిత కాలంలో? ఇల్లు కట్టమనా, ఉద్యోగం ఇవ్వమనా, పెళ్లి చేయమనా? కానీ కాదు. నువ్వు పెట్టే అప్లికేషన్ లో 10 పాయింట్స్ ఉంటే అందులో చివరాఖరున నీ దేహానికి సంబంధించిన అవసరతలకు సంబంధించిన పాయింట్ పెట్టుకో. మిగతావన్నీ కూడా ఉపదేశము ఆకాశమంత ఎత్తులో ఉంటుంది ఉపదేశం. నువ్వెక్కడో డౌన్ టు ఎర్త్ లో ఉంటావు. దాన్ని రీచ్ అవ్వాలంటే నీ సత్తువు సరిపోదు. ఉపదేశం ఎవరిదో వాళ్ళనే అడగాలి. అయ్యా, ఉపదేశం చాలా గంభీరంగా ఉంది, దాన్ని పాటించడానికి నాకు సహాయం చేయండి అనేటట్టు దేవుని సముఖంలోనే నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటది. వాక్యం వినటానికి అందరూ సిద్ధపడిపోతుంటారు. మీరు విన్నట్టు 6,03,550 మంది దేవుని వాక్యాన్ని విని ఐగుప్తు నుంచి బయటకు లెఫ్ట్ అయ్యారు. కానీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అందులో కేవలం 2 మాత్రమే తండ్రి అయిన దేవునికి విశ్వాస సంబంధమైన నడవడికను చూపించారు. తక్కిన 6,03,548 మంది ఏమైపోయారన్నమాట? దేవునికి కంప్లీట్ గా విశ్వాసఘాతులు అయిపోయారు. కారణం ఏంటన్నమాట? దేవుని మీద ఆధారపడటం చేత కాలేదు. వాక్యం వినటం చేతనైందే గాని దాని ప్రకారమైన ప్రవర్తనకు నోచుకోలేకపోయారు. ప్రార్థన జీవితాలు కలిగిన వారు కాదు. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద ఆధారపడటానికి ఒప్పుకోలేని వారు. అందువలన మీ జీవిత కాలంలో ప్రార్థన అనే అంశాన్ని ఏ రూపంగా వినియోగించుకుంటున్నారు ఖచ్చితంగా పరీక్షించుకోండి. కేవలం దేహం కోసము, దేహ సంబంధమైన వసతుల కోసమే ప్రార్థనను ఆలోచన చేసుకుంటే మీరు ఎప్పటికీ ప్రార్థన జీవితంలో అభివృద్ధి పొందలేరు. మీరు ఎప్పటికీ క్రీస్తు యేసునందు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చనే లేరు.